అన్ఫిల్టర్డ్ కి స్వాగతం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు. మోడీని డిక్టేటర్ అని కామెంట్ చేశారు. డిక్టేటరే అయితే ఇక్కడ ఎన్నికలు కూడా ఉండేవి కాదు కదా, ప్రజాస్వామ్యం ఉండేది కాదు కదా, మీలాంటి అలాంటి వాళ్ళు ఇట్లా కూర్చొని మాట్లాడే వాళ్ళం కాదు కదా, మేము ఎట్లా డిక్టేటర్ అవుతాం, మంచి వాళ్ళం కాబట్టి మీరు అంతా ఇలా మాట్లాడుతున్నారని మీలాంటి మేధావుల పైన కామెంట్లు. 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఓట్లు అధికంగా లెక్కించి 79 స్థానాలు ఇటు నుంచి అటు చేసి సావు తప్పి కన్నులొట్టపోయి 2 పార్టీల మీద ఆధారపడి దినదిన గంట 3 ఆయుష్లు అంటూ ఒక ప్రభుత్వాన్ని పెట్టారు. వాస్తవంగా మీరు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ చేశారు. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. First of all, I would look at it as not rupee sliding. I will look at it as dollar strengthening. First of all, I would look at it as not rupee sliding. I will look at it as dollar strengthening. రూపాయి విలువ పడిపోవట్లేదు, డాలర్ విలువనే పెరుగుతుంది అని చెప్పేసి మోడీ సంబంధించి ఆర్థిక రంగంలో ఫెయిల్యూర్ అయ్యారని పదే మీరు చెప్తున్నారు. వాస్తవంగా భారతదేశాన్ని 4th లార్జెస్ట్ ఎకానమీగా తీర్చిదిద్దినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం 8.2% ఉందని చెప్పేసి. సో ఇలాంటి లెక్కలు మీలాంటి వాళ్ళకి కనిపించట్లేదా? మోడీ ఫెయిల్ అయిండు అని చెప్పేసి చెప్తున్నారు అనేది విమర్శ. 5వ స్థానంలో బ్రిటన్ ని కాదని 5వ స్థానంలోకి వెళ్ళాం, ఇప్పుడు జపాన్ కూడా కాదని 4వ స్థానంలోకి వెళ్ళాం అని చెప్తున్నారు. అవును, బ్రిటన్ జపాన్ అభివృద్ధి చెందిన దేశాలు కదా, డెవలప్డ్ కంట్రీస్. వారిని పక్క తప్పించి ఆ స్థానంలోకి మనం వెళ్తే మనం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి కదా. ఒక పక్క వెళ్ళామని చెప్తూ మరొక పక్క ప్రధానమంత్రి గారే 2047లో మన అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతామంటారేంటి? మనం 4వ స్థానంలో ఉంటే నిజంగా దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వాల్సిన అవసరం మీకు వచ్చింది. భారతదేశంలో నిజంగా ఆర్థిక అంతరాలు ఎందుకు ఇంత విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి? ఏ కారణాలు వీటి మీద ప్రభావం పడుతుంది? అందరూ ఇది చాలా లోతైన ప్రశ్న. సుమారుగా 23-24% ఉన్నటువంటి ప్రైవేట్ పెట్టుబడి ఇవాళ 17-18% పడిపోయింది. ఎందుకు పడిపోయింది? మీరు అట్లా ఎట్లా కామెంట్ చేస్తారని ఒక విమర్శ వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని మీరు హతం చేసి ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టు. 39 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు ఒకే రోజు ఎన్నికలు పెట్టి, 25 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు ఎన్నికలు పెట్టి, 22 స్థానాలు ఉన్నటువంటి ఒరిస్సాలో 4 దశల్లో ఎన్నికలు పెట్టి 65 లక్షల మంది కనుక నిజంగానే తొలగించబడి ఉంటే ప్రతి బూత్కు సంబంధించిన లిస్ట్ వచ్చింది. 65 లక్షల మంది రోడ్ల మీదకి రాలేదు. అయినా మీలాంటి విమర్శకులు, అనలిస్టులు, మేధావులు ఇంకా ఎందుకు విమర్శిస్తున్నారని. ఇవాళ ఎన్డీఏకి చాలా గ్రామాల్లో అసలు మా గ్రామం ఏమిటి, నువ్వు ఇచ్చిన ఫలితం ఏమిటి, ఇది కాదు, మేము ఇలా ఓటు వేయలేదు, కావాలంటే మేము మళ్ళీ ఆ గ్రామాలన్నింటిలోనూ 144 సెక్షన్ పెట్టి వాళ్ళందరినీ నిర్బంధించి, మరాఠీ పత్రికలో చూడండి, ఇంగ్లీష్ పత్రికలో కూడా చూడండి, వాటికి వచ్చే కదా. మీరు ఎస్ఐఆర్ పేరుతోటి సెంట్రల్ లో ఉన్న బీజేపీ పైన కామెంట్ చేస్తున్నారు, ఈవీఎంల పేరుతోటి కామెంట్ చేస్తున్నారు. మరి ప్రతిపక్షాలు కూడా గెలుస్తున్నాయి ఉన్నాయి కదా, ప్రతిపక్షాలు గెలిచినప్పుడేమో ప్రజాస్వామ్యం పరిడవిల్లింది అని మీలాంటి మేధావులు అంటున్నారు. అదే బీజేపీ గెలిస్తే ఈ ఎస్ఐఆర్ లేకపోతే ఈవీఎం అని కామెంట్లు చేస్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరి కాదా అనే కామెంట్లు మీలాంటి వారి పైన ఉన్నాయి. మాలాంటి వాళ్ళకి కాదు సమాధానం. మీ దగ్గర సమాధానం ఉందా? ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం? హిమాచల్ ప్రదేశ్ చిన్నది ఇచ్చే, తెలంగాణ ఇచ్చే, మహారాష్ట్ర, బొంబాయి, ధారవి, స్లమ్ డెవలప్మెంట్, దాన్ని కర్ణాటక ఇచ్చేసి, చిన్నదని కూడా ఇచ్చేసి, జార్ఖండ్ ఇచ్చేసి, ఇవన్నీ ఒకటి పోయి కానీ లోక్సభ పట్టుకుంటే ప్రతిపక్షం పోటీ చేస్తూ ఉండి జార్ఖండ్ నెగ్గింగా ఒకటి ఇంకోటి కూడా నెగ్గుతాము, ఆ తర్వాత నెగ్గుతాము, ఈ తర్వాత నెగ్గుతాము అనేటువంటి ఆశ సజీవంగా ఉంచుతూ జరిగేటటువంటి 400 పారు అన్నారు కదా, 400 నెగ్గేచ్చు కదా, 400 రావచ్చు కదా, లేదా కనీసం బీజేపీకి ఫుల్ మెజార్టీ తెచ్చుకోవచ్చు కదా అంటారు కదా. అంటే తెచ్చుకుందామని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందంటే, నేను చెప్పేదాన్ని వీడియోలో కొంతమంది కామెంట్లు పెట్టచ్చు, నన్ను తిట్టచ్చు, నాకు మతి లేదనొచ్చు. కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
వీళ్ళు చెప్పే అంకెల్ని మనం నమ్మశక్యంగా లేవు, మనం లెక్కలోకి తీసుకోకూడదు అనే మాట అంటే అంతకన్నా తలవంపులు భారతదేశానికి ఉంటాయా?